నమస్తే. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పేసి ఒక వార్త అయితే బయటకొచ్చింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఆయన ఎప్పుడు పరదాల చాటునే ఉన్నారు గానీ, ఎప్పుడు కూడా జనాల మధ్యలోకైతే రాలేదు. ఎప్పుడు బయటకొచ్చినా కూడా చాలా సెక్యూరిటీతోనైతే బయటకొచ్చేవారు. మరి అప్పుడు కూడా ప్రాణహాని ఉంది. అప్పుడంటే ఒక ముఖ్యమంత్రి, కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా తన ప్రాణాలకి హాని ఉందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. మరి ఇదంతా నిజంగానే అంటే నిజంగానే ప్రాణహాని ఉందా? లేకపోతే ఇదంతా ఒక ప్లానా? ఒక స్కెచ్చా? సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి వైసీపీ నేతలు చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో కూడా తను ఎప్పుడు బయటకు వచ్చిన సందర్భాలలో తెరల చాటునే ఉన్నారు. చెట్లు కొట్టేయడమే కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండి చాలా భయంగానే వచ్చేవాళ్ళు బయటికి. కానీ ఇప్పుడు మరి ప్రత్యేకంగా ఇప్పుడు కూడా సెక్యూరిటీ బాగానే ఉంది, అయినా కూడా ప్రాణహాని ఉంది అంటే ఇదంతా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ప్లాన్ అంటారా? లేకపోతే నిజంగానే ఆయనకు ప్రాణహాని ఉందంటారా? ఒక విధంగా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడే తన ప్రాణహాని ఉందని భయపడినట్టున్నారు. మీరు చెప్పినట్టు ఇందాక పరదాలు కట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన పాదయాత్ర చేశారుగా. అప్పుడు అన్ని నెలలు పాదయాత్ర, అన్ని వేల కిలోమీటర్లు చేసినప్పుడు మరి సెక్యూరిటీగానే ఉన్నారుగా. అప్పుడు ఉన్నది ఇదే ముఖ్యమంత్రి కదా, ఆ రోజున చేయగలిగారుగా. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆయన సెక్యూరిటీకి ఏం ప్రాబ్లం లేదు, అదే కదా దాని అర్థం. రెండోది ఏంటంటే బేసికల్గా చంద్రబాబు నాయుడు ఆయన పద్ధతి హత్యా రాజకీయాలకు వ్యతిరేకం. ఆయన మొదటి నుంచి, ఇవాళ కాదు మొదటి నుంచి కూడా హత్యా రాజకీయాలకు వ్యతిరేకం. ఆ విధంగానే ఆయన రాజకీయ ప్రయాణం సాగింది, కానీ వాళ్ళు ఏం కొత్తగా మారేది ఉండదు. ఒకవేళ ఆయన ప్రాణహాని ఉందనుకుంటే కోర్టుకు పెట్టుకోమనండి, గవర్నమెంట్కి పెట్టుకోమనండి. కోర్టులో పెట్టుకుని నాకు ప్రాణహాని ఉంది, ఇట్లా ఇది ఉంది, నాకు సెక్యూరిటీ ఏమని అడగచ్చు కదా. నిజంగా ప్రాణహాని ఉంటే సెక్యూరిటీకి అడగండి. ఆల్రెడీ చాలా వరకు ఆయనకు ఉంది కదా సార్ సెక్యూరిటీ. ఆల్రెడీ ఉంది, ఇంకా ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఇంటికి 30 feet ఏదైతే ఉందో మన ఫెన్స్, మనం అది చూసాం, సెక్యూరిటీ చూసాం. ఇంత ఉన్నా కూడా ఆయనకి ఏదైతే వెళ్తారో లోపలికి, అక్కడ కూడా చాలా వరకు కట్టుదిట్టమైన భద్రత ఉండేది, సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇంతకన్నా ఇంకా సెక్యూరిటీ ఏం కల్పించాలంటే? అసలు అది కాదు, ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి అడగాలి కదా. ఇప్పుడు సెక్యూరిటీ కావాలి, ఏం సెక్యూరిటీ కావాలి? ఇంకా ఇవాళ ఉంది ఆల్రెడీ, ఇంకా ఎడిషనల్ సెక్యూరిటీ ఏం కావాలి? ఎక్స్సీఎంగా ఆయనకున్న ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ వస్తుంది. అది కాకుండా ఇంకేమన్నా ఎడిషనల్గా కావాలంటే వాళ్ళు అడగాలి కదా ముందు. ఇట్లా మాకు ప్రాణహాని ఉందనో లేకపోతే ఏదో ఉందనో ఇంకోటో అడగాలి కదా. అసలు ప్రాణహాని అనేది ఆ మాట మాట్లాడటానికి కూడా ఒక బేస్ ఉండాలి కదా. అసలు ప్రాణహాని దేని వల్ల ఉంది? అదే బేస్ ఉండాలి కదా. ఎవరి మూలాన ప్రాణహాని ఉంది? ఇప్పుడు మీ బాబాయ్ హత్య, ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్నవాళ్ళు ఎవరి ద్వారా అన్న ఉందా? లేకపోతే కోడికత్తి కేసు సీను వాళ్ళ కుటుంబీకుల ద్వారా ఉందా? ఎవరి ద్వారా ఉంది? లేకపోతే నువ్వు ఏదన్నా చేసినా ఈ స్పెసిఫిక్గా నాకు దీని మూలన ఉంది, ఇట్లా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పుకోవాలి కదా. నువ్వు కోర్టుకు పెట్టుకోవచ్చు, గవర్నమెంట్కి పెట్టుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టుకోవచ్చు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి పెట్టుకోవచ్చు, ఇంకా మాట వెళ్ళినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పెట్టుకోవచ్చు రిక్వెస్ట్. కానీ ఇన్ని కేసులు ఉన్నాయి, 12 సంవత్సరాల నుంచి వెళ్ళి బెయిల్ మీద ఉన్న వ్యక్తికి అసలు ప్రాణహాని ఉండడం ఏంటి సార్? అంటే చాలా వరకు మనం చూసాం ఎంత ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది ఆయనకి. ఇంత మనకి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మన కోరారు కూడా, నాకు ఇంకా కావాలి సెక్యూరిటీ. ముఖ్యమంత్రి గారికి ఏ సెక్యూరిటీ అయితే ఇస్తున్నారు, నాకు కూడా అదే సెక్యూరిటీ కావాలి. ఎందుకు ఇస్తారు? ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ కావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ నాకు ఇవ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ఇవ్వమంటే ఇస్తారా? ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన బయటకు వస్తే ఆర్మీ కోర్ ఉంటారు, నాకు కూడా పెట్టండి అని అంటే చంద్రబాబు నాయుడు పెడతారా? దానికి ఇప్పుడు మీరు ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువలు, ఆయనకి ఏది ఉంటే నాకు అది ఉండాలి అని కోరిక. దానికి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అసెంబ్లీకి ఎందుకు రానంటున్నాడు? ఆయనకి గంట ఇస్తే నాకు గంట ఇవ్వాలంటాడు మాట్లాడతాను. ఎందుకు ఇస్తారు? నువ్వు ఇచ్చావు అంతకుముందు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా, లేకపోతే నేను రాను. ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది మీకు ప్రజలు ఇస్తే వస్తుంది,
నీకు ఆ తగిన సీట్లు ఇస్తే వస్తాయి. సీట్లు లేకుండా హోదా ఎట్ట వస్తుంది? అంటే మాట్లాడడానికి ఇవ్వరంట, నాకు మైక్ ఇవ్వరు. సాక్షాత్తు రాహుల్ గాంధీకే ప్రతిపక్ష హోదా లేదు కిందటిసారి. ఉమ్, ప్రతిపక్ష హోదా లేకుండానే రాహుల్ గాంధీ వెళ్ళాడు ఉమ్, పార్లమెంట్కి. ఉమ్. నీకేంటి బాధ? దేనికోసం సార్ అది? ఇప్పుడు మనకి చూస్తే ఈ ఫిబ్రవరి 28 తారీఖున అసెంబ్లీ అంటే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి మనకి. దానికి కూడా వస్తారా రాదా అనేది ఉంది. షర్మిల గారు కూడా ఒక సవాల్ అయితే విసరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వస్తారా, ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం మీకు ఉందా, దమ్ము మీకు ఉందా అని చెప్పి సొంత చెల్లి షర్మిల గారే అడుగుతున్నారు. మరి వస్తారంటారా సార్? రారు, ఆయన రాడు. ఎందుకంటే మీరు చూడమ్మా, ఆయన సబ్జెక్ట్ మీద ఎప్పుడూ కూడా ఆయనకు అథారిటీ లేదు. సబ్జెక్ట్ గురించి మాట్లాడు. ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, రైట్. ఆ విషయం ఉండదు, అవగాహన ఉండదు. ఏది పడితే అది మాట్లాడటం అంతా రాజకీయ పరంగా మాట్లాడటం కుదరదు కదా. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ గురించి విశ్లేషణ చేయాలి. అంత ఓపిక అంత ఇది ఆయనకు ఉండదు. రైట్. వెంటనే మాట్లాడేయటం, 4 విషయాలు చెప్పేయటం, బుర్రజిమ్మేయటం, వెళ్ళిపోవడం. ఇక్కడ చూసుకుంటే సార్, ఇంతమందితోని జైల్లోకి వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ జైల్లోకి వెళ్ళి కలిసి మంచిగా మాట్లాడి ప్రెస్ మీద కూడా మంచిగా మాట్లాడిన ఒక వ్యక్తికి అప్పుడు లేని ప్రాణ భయం, అప్పుడు లేని ప్రాణహాని ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏంటంటారు అసలు? అది ఆయనే చెప్పాలి ఎందుకు వచ్చింది ప్రాణహాని అంటే. అదే కదా నేను ఇందాక అంది. ప్రాణహాని ఇదిగో ఈ విధంగా నాకు ఉంది. ఎవరి ద్వారా ఉంది? చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉందా, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు వివేకానంద రెడ్డి గారి సంబంధించిన వాళ్ళ ద్వారా ఉందా, కోడికత్తి మనుషుల ద్వారా ఉందా, లేకపోతే ఎవరి ద్వారా ఉంది? మీ మూలాలు నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ద్వారా ఉందా? లేదు తెలుగుదేశం పార్టీనే మీ మీద అటెంప్ట్ చేస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడా? చెప్పాలిగా. ఇంతవరకు ఎట్లాంటి లేదు. ఇదంతా కూడా మళ్ళీ జనాల్లోకి జస్ట్ సానుభూతి పరంగా తను మళ్ళీ జనాలు తన వైపు తిప్పుకోవడానికి చేసే ఒక ప్లాన్ అని అనుకోవచ్చు. అంతే కదా. దానికి తప్ప స్పెసిఫిక్గా ఒక ఎలిగేషన్ చేసినప్పుడు, లేకపోతే ఒక ఇది ఉన్నప్పుడు దానికి తగిన ఆధారాలు కూడా ఉండాలిగా ఎంతో కొంత. మీరు చెప్పాలి కదా. అసలు అయినా ఒకటమ్మా, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని చేసే విధంగా చేసి మళ్ళీ ఆయన సీఎం చేయడానికి ప్రయత్నం చేయడు. ఆ అవకాశం ఏం లేదు. అటువంటి పని అసలు చేయడు. స్వభావరీత్యా కూడా ఆయన హింసకు వ్యతిరేకం. దాని వరకు 100% చెప్పచ్చు. చంద్రబాబు నాయుడు గారు హింసకు వ్యతిరేకం. హింసా రాజకీయాలకి, హత్యా రాజకీయాలకి ఆయన వ్యతిరేకం. దాంట్లో నో డౌట్. లేకపోతే ఆ విధంగా కాకుండా ఆయన కూడా ఫ్యాక్షన్ మెంటాలిటీతో ఉంటే ఆ నక్సలైట్ల ద్వారా ఆ ల్యాండ్ మైన్ ఇది క్లెమోర్ మైన్స్ బారిన పడేవాడు కాదు. ఎవరు చేశారో కూడా తెలుసుకోవడం మెలకుండా కూర్చోరు. ఆ చేసిన ఆయన కూడా దాంట్లో పాత్రధారి కూడా ఒక ఇంటర్వ్యూలో ఏది నేను చేసింది తప్పు ఆ రోజున అని చెప్పడం కూడా జరిగింది. ఆ వ్యక్తి పేరు అయితే నేను చెప్పను కానీ అందరికీ తెలుసు, చూసారు. అది కూడా చెప్పడం జరిగింది. అటువంటి ఆయన కూడా క్షమించే మనస్తత్వం ఉన్నాడు. నీ మీద ఎందుకు చేస్తాడు? కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే కావాలనే కక్షపూరితంగానే ఇదంతా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇప్పుడైతే చాలా వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ లోకేష్ గారి పేరు చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎలా చూడాలంటారు? ఏం కలిసి చేస్తున్నారు? వీళ్ళ మీద అంటే వైసీపీ పార్టీ నేతల మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, వీళ్ళందరూ కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు. అవును. మరి బొత్స సత్యనారాయణ గారి మీద ఎందుకు కేసు లేదు? మామూలుగా వీళ్ళందరూ వైసీపీ నేతలే కదా. లేకపోతే ఇప్పుడు మన జిల్లాలోనే తీసుకుంటే ఇప్పుడు నందిగామ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన మీద కేసు ఎందుకు లేదు? అట్లాగే ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారు వైసీపీ వాళ్ళే, వాళ్ళ మీద కేసులు ఎందుకు లేవు? ఎందుకంటే వాళ్ళు దాంట్లో పార్టీ కాదు, క్రిమినల్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్ట్ కాదు. ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్ పార్ట్ ఉన్నారో, లేకపోతే అవినీతి పనులు చేశారో వాళ్ళు డెఫినెట్గా టార్గెట్ అవుతారు. అది అటువంటి వాళ్ళు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబడాల్సిందే కదా. వాళ్ళని కూడా ఎందుకు పెట్టారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. నన్ను ఎందుకు పెట్టారు అంటున్నారు. ఇప్పుడు అన్యాయం అంటున్నారు. అన్యాయం అన్నాడు, నువ్వు కేసుకి అటెండ్ అవ్వే.
ఒక్కసారి కూడా అటెండ్ అవ్వలేదు అవ్వలేదు కదా ఉమ్. ఇన్ని సంవత్సరాల్లో ఉమ్, అటెండ్ అయ్యి నువ్వు వెంటనే ఇది ఏమీ లేదు ఈయన మీద ఉన్న కేసులన్నీ తప్పుడు కేసులను కొట్టేశారనుకున్నా అప్పుడు ఇంకా గట్టిగా చెప్పుకోవచ్చు కదా నా మీద అన్యాయంగా కేసులు బనాయించారని. కోర్టుకు వెళ్లకుండా అన్యాయం అంటే ఉమ్. అసలు వెళ్తారా సార్? ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఆయన కోర్టుకి వెళ్ళే ఉద్దేశం ఉంది, ఈ కేసులకు ఏదో ఒక రప్పిస్తారు. రప్పిస్తారు. కానీ బయట రప్పిస్తారు. బాగానే తిరుగుతున్నారు కదా సార్. ఇప్పుడు అంటే ఏంటంటే జనాలలో మేము ఇది వద్దనుకొని మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, కానీ ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు ప్రభుత్వం, ఎందుకు ఇంత జాప్యం చేస్తుందని చెప్పేసి ప్రజల నుంచి ఒక ప్రశ్న అయితే అంటే వస్తుంది సార్. ప్రజలు ఏమనుకున్నా లేకపోతే కార్యకర్తలు వాళ్ళు అనుకున్నవన్నీ గవర్నమెంట్ చేయకూడదు, ప్రభుత్వం అది. ఉమ్, ఉమ్, అది చేసేది ఏది చేసినా సరే యాజ్ పర్ రూల్ రెగ్యులేషన్స్ ప్రకారం చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే అది ఎదురు బూమరాంగ్ అవుతుంది. ఉమ్, అట్లా చేసేగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఇష్యూలో మొత్తం ఇరుక్కుంది ఆఫీసర్తో సహా, ఉమ్, అవుట్ ఆఫ్ ది వే వెళ్ళబట్టే కదా. అట్లా కాకుండా ఉన్న దాన్ని ఎక్కడ తప్పు జరిగిందో చూసి దాని మీద యాక్షన్ తీసుకుంటే మీకు రేపు కోర్టులో ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ ఫిక్స్ అవుతారు. సో మొత్తానికి అయితే ఇది రాజకీయంగా కావాలని ప్లాన్ చేసిందే తప్ప ప్రజల్లోకి మళ్ళీ మేము ఉన్నాం, మా పార్టీ ఇంకా ఉందని చెప్పుకోవడానికే తప్ప ఇందులో ఎట్లాంటిది అయితే లేదు. ఇదంతా కల్పితం అనేది మనం మాట్లాడుకోవాలి. ఆయన ప్రాణానికి వచ్చిన భయం మాత్రం ఏమి ఉండదు. రైట్ సార్. ఒకవేళ ఉంటే ఆయన మూలన ఎవరి ప్రాణానికన్నా భయం ఉంటుందేమో కానీ ఆయన ప్రాణానికి భయం అనేది పర్టికులర్గా నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అసలు ఉండదు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.